వందనాలండి. ఈరోజు ఆగస్టు 28. తప్పు పట్టలేని జీవితం జీవించాలి. దాని గురించి మాట్లాడుకుందాం. తీతుకు 2:5. స్వస్థ బుద్ధి గల వారును, పవిత్రులను, ఇంట ఉండి పనిచేసుకుని వారును, మంచి ఉపదేశం చేయు వారినై ఉండవలనని బోధించుము. ఇది పౌలు తీతుకు చెప్తున్నాడు. కొంతమంది స్త్రీలు అలా ఉండాలి అని చెప్పారు, కానీ ప్రతి విశ్వాసి కూడా ఇలా ఉండాలి. మన నడవడి దేవుని మహింపరచాలి. కాబట్టి ప్రతి విశ్వాసి తప్పు పెట్టలేని జీవితము కలిగి ఉండాలనే గమ్యం మనకు అందరికీ ఉండాలి. సాతాను దేవుని నామానికి విరుద్ధంగా మాట్లాడటకు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తుంటాడు. కాబట్టి వాడికి దొరకకుండా వాక్య ప్రకారం నడవాలి. మన గురించి ఎవరైనా తప్పు పడితే మన దేవుని నామము అవిశ్వాసుల మధ్య వ్యక్తపరిచినట్లు అవుతుంది. దానికి కారణము మన జీవితాల్లోని అపజయాలు మన దేవునికి ఆపాదిస్తారు. అందుకే మనం దీని గురించి ప్రార్థించాలి. మోషే, యెహోషువ, నెహెమ్యా లాంటి నాయకులు ఈ సత్యం అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో తమ ప్రజలను సరైన మార్గంలో నడవమని బోధిస్తూ వారిపై కనికరం చూపమని దేవుణ్ణి వేడుకొన్నారు. దేవుడు ఇతరులు తప్పు పట్టే విధంగా జీవించే వారిని హెచ్చరిస్తూ జాగ్రత్తలు చెప్పాడు. దావీదు పాపం చేసినప్పుడు నాతాన్ ప్రవక్త అతని యుద్ధకు వెళ్ళి, ఈ కార్యం వల్ల యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నువ్వు గొప్ప హేతువు కలుగజేస్తేవు కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళను అని 2 సమూయేలు 12:15 చూస్తాం. అయితే నిర్దోషులుగా దేవునిచే ఎంచబడిన వారు కూడా తప్పు చేసినప్పుడు దేవుడు హెచ్చరించాడు. వారిలో తప్పు పట్టుటకు అనేక కారణాలు సాతానికి దొరికాయి. ఏ దోషము లేని యేసేయును కూడా దుష్టుడు వదలలేదు. మనకు యోసేపు, యోబు పడిన శ్రమలు తెలుసు. అవన్నీ సాతాను చేసిన శ్రమలు. అందుకే మనము నిర్దోషులుగా జీవించాలంటే సాతాను మనకు వ్యతిరేకంగా ఏదో ఒకటి దొరికిపుచ్చుకుంటాడు. అయితే మనం ఏం చేయాలి? ఈ సత్యం గురించి అవగాహన కలిగి ఉండి సాతానుకు అవకాశం ఇవ్వకూడదు. దేవుని ఎదుట, మనుషుల ఎదుట మనస్సాక్షికి వ్యతిరేకంగా ఏమీ చేయకూడదు. పౌల్లాగా దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చివాడు దేవుడే, శిక్ష విధించేవాడెవడు అని రోమపత్రిక 8:31-32 చెప్తాడు. ఈ విధంగా మనం కూడా అనగలిగి ఉండాలి. ఇలాంటి సమయంలో చాలామంది పరిశుద్ధులు పరిస్థితులను దేవుని ఎదుటికి తీసుకెళ్ళి ప్రభు ఎదుట మొరుపెట్టుకుంటారు. దానివల్ల వారికి విడుదల కలుగుటే కాకుండా అనేక అనుభవాలు, ఆశీర్వాదాలు కలుగుతాయి. స్నేహితులారా, దేవుని మార్గం మనకు అంతుబట్టదు. ఏ పరిస్థితిలోనైనా నిర్దోషమైన జీవితం జీవించాలంటే అటువంటి కోరిక కలిగి ఉండాలి మనం. అదే సమయంలో దుష్టక్రియలు మనకు విరోధంగా రూపొందించినవి గుర్తించి జాగ్రత్త పడాలి. శత్రువు యొక్క కుట్రల వల్ల అలసిపోవద్దు లేక భయపడద్దు. మన ప్రభువు ఎల్లవేళ్ళ మనల్ని శక్తితో నింపుతున్నాడు. కాబట్టి జ్ఞానం ఇవ్వాలని దేవుణ్ణి అడిగితే తప్పనిసరిగా ఆయన ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయనా తండ్రి, తప్పులు పట్టలేని విధంగా జీవించే శక్తిని మాకు అనుగ్రహించమని, తద్వారా మీకు మహిమ తెచ్చేవాళ్ళుగా ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.